అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేయాలి? పాలాభిషేకం, తేనె అభిషేకం అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు నెయ్యే అభిషేకం చేయాలి? అక్కడ శబరిమలలో కూడా ప్రాధాన్యత నెయ్యికే ఉంది ఎందుకు అనంటే, స్వామివారు యోగ నిద్రలో కూర్చున్నారు. తన యొక్క మెడిమలు, కాలు యొక్క మెడిమలు పృష్ఠభాగానికి వేసుకొని కూర్చుని ఒక యోగ ముద్రలో కూర్చున్నారు స్వామివారు. మనం కావాలంటే చూడండి, యోగాలో అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు మనం కూర్చోలేం, అలా బ్యాలెన్స్ అయి పడిపోతాం. మెడిమలు ఉంటుంది కదా, కాలు మెడిమలు పృష్ఠభాగానికి తాక్కుంటూ కూర్చునే ఒక యోగ. దాన్ని మీరే ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, కూర్చున్న చోట నుంచి లేచి మీరు కూర్చున్న చోట తాకి చూడండి, ఒక వేడి వచ్చి ఉంటుంది. ఈ యొక్క స్వామివారు అక్కడ శ్రీచక్ర యోగపీఠంలో అలా కూర్చోవడం వల్ల వేడి ఉష్ణమై ప్రపంచాన్నంతా దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు ఏమన్నారు, ఆవు నెయ్యితో స్వామికి అభిషేకం చేయండి. ఆజ్యం అంటారు కదా, స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయడంతో ఆ శరీరంలో ఉష్ణం తగ్గిపోయి శాంతస్వరూపుగా ఉంటారంటారు. కాబట్టి శబరిమలలో ప్రధాన అభిషేకం నెయ్యి అభిషేకంగా మారింది. నెయ్యికి వేడిని తగ్గించే గుణం. నెయ్యికి కొలెస్ట్రాల్ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మకండి, కావాలంటే మంచి డాక్టర్లను అడగండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, నెయ్యి తీసుకోవాలి, నెయ్యి తాగకూడదు. అలాగే నెయ్యితో అభిషేకం చేయాలి. ఆ స్వామివారికి చేసిన అభిషేకాన్ని మనం కూడా భోజనాల్లోనూ, లేదా మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటాం చూసారా, ఆ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యిని మనకేమన్నా బాగాలేనప్పుడు శరీరంలో పెట్టుకోండి, భోజనంలో కలుపుకొని, ఇంకో ½ కిలో కలుపుకొని భోజనంలో కలుపుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నాకు జన్మనిచ్చినటువంటి అమ్మతో నేను మాల వేసుకోవచ్చా? ఎంత పెద్ద తప్పండి అది. మాల వేసేది ఎవరు? గురుగారు కదా. అమ్మ ఏ స్థానంలో ఉంది? మాత, పిత, గురు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో దైవంగా ఉన్న అమ్మను తీసుకొచ్చి గురువుగా 3వ స్థానంలో దింపడమే తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారు? గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం అన్నారు. కానీ జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం అమ్మ ముద్రాం అనలేదు. సాక్షాత్తు మనమందరం పూజించే అయ్యప్పనే గురువాసంలో వెళ్ళి చదివి విద్య నేర్చుకున్నారు. ఏమని చెప్పారు? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. సాక్షాత్ మన అయ్యప్ప స్వామియే గురువుకి నమస్కారం చేసేటప్పుడు మనం ఎందుకంటే గురువుని చేయాలి? గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. అమ్మ దగ్గర కాదు, గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, గురుస్వామి దగ్గరే మాల విరమణ చేసుకోవాలి, గురుస్వామి దగ్గర ఇరుముడి కట్టుకోవాలి. నేను గుడికి తీసుకుపోయి మా అమ్మ చేతులతో మాల వేసుకుంటాను, పిచ్చి పనులు చేయకండి, అయ్యప్ప తిడతాడు. స్వామియే గురువు. గురుస్వామి గారు, నేను వనయాత్ర శబరియాత్ర చెయ్యాలి అనుకుంటున్నాను, నా వెంట ఏమైనా వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చా? అదేమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ అక్కడ దొరికేది, ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ముందు అర్జెంటుగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోండి, ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి మీ దగ్గర, తప్పు లేదు. మీ మెడిసిన్స్, మీరు వాడుతున్న మెడిసిన్స్ కంపల్సరీ, అండర్వేర్స్, అండర్ ఆర్మ్స్కి ఈ అబ్జర్వ్ పౌడర్ ఇవన్నీ మెడికల్ రిలేటెడ్గా అన్నీ పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి. మీ బట్టలు, చిరు తిండ్లు కొంత, ప్యాకెట్ కాదు, కొంత ఎప్పుడైనా మన యాత్రలో ఆకలి అయితే కొంచెం తినడానికి, లేదా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి. ఖర్చుకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళండి, అంతే. ఇంతకన్నా పెద్ద ఏముండదు. శరణమయ్యప్ప. గురుగారు, నేను శబరిమలకి వెళ్తున్నానండి, నా దీక్ష పరిసమాప్తమైంది, నేను ఇరుముడి ఎక్కడ కట్టుకోవచ్చు? ఇంట్లో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, లేదా గురుస్వామి గారి ఇంటికి వెళ్ళి కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకోండి. గురుగారు, మేము శబరిమల యాత్ర వెళ్ళామండి, వెళ్ళేటప్పుడు పంబానది స్నానం చేశాము, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు, ఇది చేయవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా, ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా? పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే,
వస్తువులు మీదే, భక్తి మీదే. పూజ అంతా అయిన తర్వాత కృష్ణార్పణమస్తుని ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ తిరిగి మనకు తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, ఆ అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. గురుగారు, శబరిమలలో నెయ్యితోని అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే, మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18వ పడి మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యితోని అంటారు దాన్ని. అక్కడ నెయ్యితోని అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి, అప్పానికి, కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యితోని అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యితోని అంటారు. గురుగారు, కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు, స్టైల్ కోసం మాల వేసుకుంటానంటే దీనికి నేను ఒప్పుకోనండి. యువతలో చాలా చైతన్యం వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోవన అనేది ఉండదండి. ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు. అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది. కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం, కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. గురువారు, అయ్యప్ప స్వామి వారి పూజలో అయ్యప్పనే కదా మనం చేస్తున్నాం, మరి కుమారస్వామి, గణపతి వాళ్ళందరిని ఎందుకు పూజ చేస్తున్నాం అంటే, మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి, మీ ఫ్రెండ్ని కలవడానికి పోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఆంటీ గారు నమస్కారం, అంకుల్ గారు నమస్కారం, తమ్ముడు పిల్లగాడు అంటే చెల్లె తమ్ముడు బాగున్నాను అందరూ ఎలా పలకరిస్తామో అలాగే మనం చేసుకున్నటువంటి పూజలో వీళ్ళందరినీ పలకరించుకోవడం ఒక బాధ్యత కాబట్టి చేయడం విశేషం. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో నేను వెళ్తూ ఉండగా నాకు అక్కడ అభిషేకం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను ఏం చేసుకోవాలి గురుగారు అంటే, ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం. నెయ్యితోని అని చెప్పాను చూసారా, మీరు తీసుకొచ్చినటువంటి ఆ నెయ్యిని ఆ నెయ్యితోనిలో కొట్టేసేయండి, అది స్వామివారికి అభిషేకం అవుతుంది. అక్కడ సాచెట్లో నెయ్యి అమ్ముతారు, ఆ నెయ్యిని తీసుకొచ్చి అభిషేక ప్రసాదంగా మీరు వాడుకోవచ్చు. గురుగారు, మేము చిన్న పిల్లలు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా నియమాలు ఉంటుందా అని అంటే, మరీ చిన్నపిల్లలకి దీక్ష తీసుకోకండి. దాన్ని తెలిసి చేస్తేనే కరెక్ట్ అండి. తెలియకుండా చేసి వాళ్ళు చేసే తప్పిదాలకి మీరు బాధపడద్దు. చిన్నపిల్లలంటే తల్లి యొక్క ప్రేమలో లాలటంలో ఉన్నటువంటి పిల్లలు. మేము మొక్కుకున్నామండి, మీ మూర్ఖ మొక్కులంతా మొక్కకండి. వాళ్ళని సివిల్లో దర్శనం తీసుకెళ్ళండి. ఈ దీక్ష యొక్క నియమ నిబంధనల్ని నేను తప్పకుండా పాటిస్తాను అని సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ చేత దీక్ష చేయడానికి ప్రయత్నం చేయండి.